హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రణామాలండి. ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా రోజులు అయిపోయింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు హరే ప్రభుజీ. కృష్ణ అందరికీ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఏంటండి చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసారు? హరే కృష్ణ. నేను కొద్దిగా మాది షాప్ లో కొంచెం బాగా కొంచెం సీజన్ గా ఉంటుంది. ఈ టైంలో కొంచెం అటు ఇటు వెళ్తుంటాం అనమాట. అందుకని ఈ సమయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. సరే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అందరికీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా అందరం కూడా రథయాత్ర ఉత్సవాల్లో చాలా చక్కగా ఆనందంగా పాల్గొనడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందరం కూడాను అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 30 శ్లోకం పైన మనం చర్చించుకోవడానికి కృష్ణకథ చర్చించుకుందామండి. ముందుగా మంగళాచరణ చేసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఉన్నాను. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం శ్రీ చైతన్యం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృంద కీ జై. రామాచార్య సదాష్టాకు కీ జై. శిల గురుపాద్ కీ జై. శిల గురుదేవ్ కీ జై. హరే కృష్ణ అండి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 30వ శ్లోకం గురించి మనం చర్చించుకుంటున్నామండి. చాలా అద్భుతమైన శ్లోకాలుగా జరుగుతుంది క్లాసెస్. ఇప్పుడు 30వ శ్లోకం ఒకసారి చూద్దాం. దేశల్పపాత్. సర్వేప్యేతో యజ్ఞవిదో యజ్ఞక్షపితా కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. సర్వేప్యేతో యజ్ఞవిదో యజ్ఞక్షిపితా కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. హరే కృష్ణ అండి. శ్లోకం ఎవరు చదవాలనుకుంటే ఓకే. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మి లేదా మాతా చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. హరే కృష్ణ ప్రభుజీ. అనువాదం చదవమంటారండి? లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. అనువాదం చదువున ప్రభుజీ. యజ్ఞం యొక్క అర్థమును ఎరిగిన ఈ కర్తలందరూ పాపముల నుండి శుద్ధి పడతారు. యజ్ఞఫలమనే అమృతమును రుచి చూసిన వారై వారు పరమ నిత్యస్థానం వైపుకు ప్రయాణిస్తారు. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ భాష్యం చదువుతారా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం
శ్రీ ప్రభుపాద్ కి జై. వివిధ రకాల యజ్ఞాలకు అంటే తమ సంపత్తులను అర్పించడం, వేదాలు లేదా తాత్విక గ్రంథాల అధ్యయనము, యోగ విధానాన్ని నిర్వహించడం. ఇంతకు ముందటి వివరణను బట్టి ఇంద్రియ నిగ్రహమే వాటన్నిటి సాధారణ లక్ష్యము. ఇంద్రియ భోగమే భౌతిక అస్తిత్వానికి మూల హేతువు. అందుకే ఇంద్రియ భోగ స్థితికి అన్యమైన స్థితిలో నెలకొనిదే పూర్ణ జ్ఞానము, పూర్ణానందము, పూర్ణ జీవితము కలిగిన నిత్య స్థితికి చేరుకునే అవకాశమే లేదు. ఈ పదము నిత్యావతారణములో లేదా బ్రహ్మ వాతావరణములో ఉన్నది. పైన తెలుపబడిన యజ్ఞాలన్నీ భౌతిక అస్తిత్వ పాపముల నుండి శుద్ధిపడటానికి మనిషికి తోడ్పడతాయి. జీవితంలోని ఈ ప్రగతి ద్వారా మనిషి ఈ జన్మలో సుఖవంతుడు, ఐశ్వర్యవంతుడు కావడమే కాకుండా చివరకు నిరాకార బ్రహ్మములో ఐక్యము చెందడం ద్వారానో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునితో సాంగత్యం ద్వారానో నిత్యమైన భగవద్ రాజ్యములో ప్రవేశిస్తాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. శిలప్రపాద్కి మనము 4వ అధ్యాయం అంటే దివ్య జ్ఞానం అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం, కృష్ణ కథ. అయితే ఇప్పటి వరకు రకరకాలైన యజ్ఞాల గురించి మనకి చెప్పుకుంటూ వచ్చారు ఇంతకుముందు శ్లోకాల్లో. అయితే ఈ శ్లోకాలన్నిటికి కూడా ఒక ముగింపుగా మనం ఈ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు అండి. ఒకసారి ఈ యొక్క అధ్యాయం చూసుకున్నట్టయితే కర్మ సన్యాస యోగం నుంచి జ్ఞాన యోగానికి మనకి చెప్తున్నారు స్వామి మనకి. అయితే 1 నుంచి 15 శ్లోకాల వరకు మనం చూసుకుంటే మరి ఈ యొక్క గొప్ప దివ్య జ్ఞానాన్ని నేను భగవంతుడు మొదట మనకి సూర్యదేవులకి, ఆపై రాజర్షులకి ఎలా అందించాడో, తన ధర్మానికి ఎలా అవతరిస్తానో ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చారు 15 శ్లోకాల వరకు. తర్వాత ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరి ఆచరించడానికి శుద్ధి అవసరం. హృదయ శుద్ధి లేకపోతే మనకి జ్ఞానం కూడా రాదనమాట. అందుకే మనకి చేతో దర్పణ మార్జనం అని చెప్పేసి మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట. మా హృదయ శుద్ధి ఎలా వస్తుందంటే యజ్ఞం ఎలా చేయాలనే ప్రక్రియని స్వామి మనకి పరిచయం చేశారు, ఎలా యజ్ఞం చేయాలని చెప్పేసి. మరి యజ్ఞం చేయాలి కాబట్టి 16 నుంచి 24 శ్లోకాల వరకు కూడాను కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఇట్లా అనే విషయాలను చక్కగా ఆయన వివరిస్తూ 24వ శ్లోకంలో చెప్పుకున్న బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనే శ్లోకాన్ని చెప్తూ మనం చేసే ప్రతి పని కూడా భగవద్భావంతో పనిచేసినట్లయితే అది మనల్ని బంధించదు, ఈ కర్మ మనం బంధించదు అని చెప్పేసి ఆ భగవద్భావంతో పనిచేయటమే ఒక యజ్ఞము అని చెప్పేసి అక్కడి నుంచి యజ్ఞాల గురించి మనకి ఆ శ్లోకం ద్వారా చెప్పారు స్వామి. మరి 25 నుంచి 29 శ్లోకాల వరకు కూడాను రకరకాల యజ్ఞాలు ఎలా చేయాలి అంటే, ఒక్కొక్కళ్ళు అందరూ ఒకే స్థాయిలో ఉండరండి. రకరకాల యజ్ఞాలు అంటే దేవయజ్ఞం చేస్తారు, తర్వాత ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, సాధ్యాయజ్ఞము, ప్రాణామాయజ్ఞము, ఇలాగా రకరకాల యజ్ఞాలు చేస్తూ 30వ శ్లోకం ఒక యూనివర్సల్ సూత్రాన్ని ఇస్తున్నారు. మొత్తం అన్ని కలిపి ఒక సూత్రాన్ని మనకి స్వామి ఇస్తున్నాడు అన్నమాట. ఏంటంటే సర్వేప్యతో యజ్ఞ విధో, పైన చెప్పిన ఏ మార్గాన్ని సాధకులు అందరూ కూడా ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ముఖ్యంగా ఈ యజ్ఞాల యొక్క అన్ని లక్ష్యం ఏంటంటే మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం పాటించడం, ఇంద్రియాలనే నిగ్రహించాలి అనే విషయాన్ని మనకి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి. మరి ఆ ఇంద్రియ నిగ్రహం కూడా ఎలా వస్తుంది మనకి, ఈ కల్మషాలని పోగొట్టాలంటే యజ్ఞశిష్టామృత భుజో అంటే ఆధ్యాత్మికమైన అమృతాన్ని కనుక మనం అంటే యజ్ఞం దాన్ని కనుక మనం భుజించినట్లయితే మనం చక్కగా మనకు ఈ యొక్క కల్మషాలన్నీ మొత్తం పోగొట్టుకొని మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావించి భగవత్ సేవలో దాన్ని ఉపయోగించవచ్చు అని ఉపయోగించాలి అని చెప్పేసి మనకి. అలా ఎందుకు చేయాలి అన్నా, ఫస్ట్ ఏంటి, మన కల్మషాలు పోగొట్టుకోవాలి, యజ్ఞం చేయాలి. ఎందుకు, తర్వాత ఈ యొక్క అమృతాన్ని యజ్ఞశిష్టామృతాన్ని తీసుకోవాలి. దీనివల్ల ఎంత ప్రాసెస్ దేనికంటే మనం పరంధామాన్ని చేరుకోవాలి. ఈ పరంధామం చేరుకోవటానికే ఇవన్నీ కూడా చేయాలని చెప్తాను అనమాట. అయితే మనకి ఈ యుగంలో ఈ అన్ని యజ్ఞాలన్నీ కూడాను చేయలేని పరిస్థితి కాబట్టి హరినామ సంకీర్తన యజ్ఞం చేయమని చెప్పి కూడా మనకి ప్రభుపాదుల వారు మనకి చెప్పారని చెప్పేసి కూడా మనకి అర్థమవుతుంది అనమాట.
తర్వాత ప్రపాదుల వారు మనం ఈ యొక్క భాష్యం కనుక చూసినట్లయితే మొత్తం కూడా కృష్ణుడి సాంగత్యం ద్వారా అంటే రకరకాల మార్గాల ద్వారా ఏం చెప్పారు ప్రపాదుల వారు ఇక్కడ శాశ్వతంగా భగవద్ధామంలో అంటే నిరాకార రూపంలో కావచ్చు, లేకపోతే భగవాన్ రూపంలో అంటే మనకి భగవంతుడు మూడు రూపాలు అనుభూతం అవుతుంటారు కాబట్టి ఆ విధంగా ఏ రకాల యజ్ఞం చేసినప్పటికీ కూడాను చివరికి పరంధామం వైపు వెళ్ళటానికి శాశ్వతంగా భగవద్ధామం వైపు వెళ్ళటానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనకి చూస్తున్నాం. మరి ఈ విధంగా ప్రపాదుల వారు కృష్ణుడు చెప్పిన విధంగా ప్రపాదుల వారు భాష్యంలో రాశారు. మరి ఆ యొక్క జీవితంలో నిజ జీవితంలో యజ్ఞంగా తమ జీవితాన్ని తమ యొక్క మొత్తాన్ని ప్రతి నడవడికని భగవద్భావనలో కృష్ణ భక్తిలో ఎవరు చేశారంటే మనం స్వయంగా ఈ కాలంలో చూసుకోవచ్చు. స్వయంగా శీల ప్రపాదుల వారి ఆయన మనకి నిలువెత్తు రూపం. హరే కృష్ణ మాట పడుతుందండి, ప్రభుజీ బాగానే వినపడుతుంది. శివ ప్రపాదుల వారు చెప్పినట్టు యజ్ఞ విధ అంటే యజ్ఞం యొక్క అసలు ఉద్దేశం తెలిసిన వారు అనే పదానికి నిలువెత్తు రూపంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మరి 75 సంవత్సరాల వయసులో కేవలం 40 రూపాయలతోటి ఆయన బృందావనంలో చక్కగా ఉండే సదుపాయాలు సౌకర్యాలను వదిలేసేసుకొని తన యొక్క గురువు యొక్క మాట చెప్పిన లక్ష్యం నెరవేర్చడానికి తన వయసుని తన సుఖాన్ని అన్నీ కూడా యుద్ధం చెప్పాలంటే ఒక యుద్ధం చేయడానికి 25 సంవత్సరాలు యుద్ధంకి వెళ్తారన్నమాట. కానీ 70 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధం చేయడానికి అంటే వాతావరణంతో అన్నిటితో యుద్ధం చేయడానికి తన శరీరాన్ని సుఖాన్ని ప్రాణాన్ని కూడా సైతం కృష్ణ సేవ అనే యజ్ఞానికి ఆహుతిచ్చారు. మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి ప్రపాద్ వారు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ప్రపాద్ వారు కనుక రాసినట్టు ఇంద్రియ భోగ స్థితికి మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పాశ్చాత్య శిష్యుల యొక్క జీవితాల నుండి ఆయన ఏమంటారంటే హిప్పీల నుంచి హ్యాపీలుగా మార్చారు, వైష్ణవులుగా మార్చారు. ఇక్కడ చెప్పారు కదా యజ్ఞ క్షపిత కల్మషాహ అంటే యజ్ఞం ద్వారా సమస్త పాపాలను కడిగివేయటం అనే దానికి ప్రపాదుల వారు యొక్క వారి ద్వారా వాళ్ళ శిష్యులు నడవడికే మన జీవితాలే మనం సజీవ సాక్ష్యాలు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన దానికి సజీవ సాక్ష్యంగా ప్రపాదులు చూపించారన్నమాట. ఎక్కడో మనం చూసినట్లయితే అమెరికాలో, న్యూయార్క్లో, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో ఈ తీవ్రమైన మాదక ద్రవ్యాలు కానీ ఇంద్రియ లోలత్వానికి కానీ బానిసలైపోయి ఎంతో ఇబ్బందులతో ఉండే ఆ యొక్క యువత ప్రపాదుల వారు చెప్పిన అంటే మన ఈ యుగానికి ఈ కలియుగానికి ఇచ్చిన చైతన్య మహాప్రభు చెప్పిన ఒకే ఒక యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. మరి ఈ సంకీర్తన యజ్ఞము కృష్ణ ప్రసాదం. ఈ యొక్క శ్లోకంలో చెప్పిన 2 సూత్రాలు యజ్ఞము సంకీర్తన యజ్ఞము కృష్ణ ప్రసాదము ఈ వాళ్ళ జీవితాలని కూడా పూర్తిగా మార్చిపోయాయి అన్నమాట. అందువల్ల మనకి వాళ్ళు తమ యొక్క పాత అలవాట్లని వదిలేసేసి దివ్యమైన గురు యొక్క దాంట్లో ట్రైనింగ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వైష్ణవులుగా వాళ్ళు మారిపోయారు అని చెప్పేసి మనకి చెప్పవచ్చు అనమాట. వాళ్ళ నుంచి ప్రపాదుల వారి జీవితం మనం చూసుకున్నాం. ప్రపాదుల వారి జీవితంలో నుంచి ఒక 2-3 ఉదాహరణ మనం చూసుకున్నాం. వాళ్ళ శిష్యులు కూడా, ఎందుకంటే ప్రపాదుల వారిని మనం చూడలేదు కానీ ప్రపాదుల వారి శిష్యులు మనం చూసాము. స్వయంగా ఇస్ గ్రేస్ ఇస్ హోలీనెస్ పరమ పూజ్య జయపతాక స్వామి గురుమహారాజ్ జయ గురుమహారాజ్కి జై. మరి వారు తమ యొక్క నడవడిక తమ జీవితాన్ని ఎలాగా తమ శరీరాన్నే ఇప్పుడు మనం చూసామంటే వారి శరీరం చాలా ఎంత ఎన్ని విధాలుగా ఇప్పుడు కూడా 25 రోజుల నుంచి సుమారుగా హాస్పిటల్లో ఉన్నారన్నమాట. అయినప్పటికీ కూడా మరి యొక్క తమ శరీరానికి యజ్ఞంగా చేసి ఆయన ఎలా చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం అనమాట. స్వయంగా ఇది భగవంతుడు చెప్పిన ఈ యొక్క సందేశానికి స్వయంగా చేసి చూపిస్తున్నారు అనమాట. తర్వాత ఇంకొకళ్ళు ఎందుకంటే వారి సందర్భంగా చెప్తున్నాం అంటే మనకి ఒక 2-3 రోజుల్లో జగన్నాథపురి రథయాత్ర మనకి రాబోతోంది. మరి రథయాత్ర అన్నప్పుడల్లా మనకు గుర్తు తెచ్చుకునేది ఎవరంటే హిస్ గ్రేస్ హిస్ హోలీనెస్ జయానంద ప్రభు పరమపూజ జయానంద ప్రభు శిల ప్రపాదుల వారి ప్రియ శిష్యుడు అన్నమాట. ఆయన మనం ఎందుకు తెచ్చుకుంటున్నామంటే రథయాత్రలో మన ఇస్కాన్లో రథయాత్రలకి ఒక మంచి ఒక అంటే ఏంటంటే ఒక రూట్ మ్యాప్ కానీ ఎలా చేయాలని కానీ
మొత్తం కూడాను ఆద్యుడిగా దయానంద ప్రభువుగా ప్రభుపాద వారి యొక్క నిర్దేశంలో చేసి చూపించారు అనమాట. అంటే తన యొక్క ఇంద్రియాలని కృష్ణుడు సేవలో ఎలా నిమగ్నం చేయాలో చూపించిన అద్భుతమైన సాధకుడు జయానంద ప్రభు. ఆయన అమెరికాలో ఒక ట్యాక్సీ డ్రైవర్గా ఉండేవారండి జయానంద ప్రభు. ప్రభుపాద వారు కలిశాక తన జీవితాన్ని పూర్తిగా ఆయనకు అర్పించేశాడు, ప్రభుపాదుల వారికి అర్పించేశాడు అనమాట. ఆయన ఏం చేశారంటే గురువు యొక్క ఉద్దేశాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఉద్దేశం చేసుకొని రథయాత్ర నిర్వహణకి అంకితం చేశాడనమాట. ఎక్కడ రథయాత్ర ఉంటే ముందు జయానంద ప్రభు ఇచ్చారనమాట. ఆయన ఎలా చేసేవారంటే రథాల తయారీ కోసం మరి అప్పుడు ఫండ్సే ఉండే కాదు, ఎండనక వాననక శ్రమిస్తూ, తర్వాత కొన్ని స్క్రాప్స్ నుంచి రకరకాల పనికొచ్చే వస్తువులను కూడా ఆయన వెతికి మరి రథాలతోటి అంటే అక్కడున్న సదుపాయాలతోటి చక్కగా రథాలు నిర్మించేవాడు అనమాట. ఆయన మరి తన శరీరం పైన కానీ ఇంద్రియ సుఖం పైన కానీ తన దీని మీద శ్వాస ఉండేది కదనమాట. చివరికి తను క్యాన్సర్ బారిన పడ్డారండి. క్యాన్సర్ బారిన పడినప్పుడు సమయంలో కూడా కృష్ణనామ స్మరణే చేస్తూ ఆయన చేశారన్నమాట. తర్వాత మనం చూసామంటే గురు మహారాజుని రథయాత్రలోకి ఫస్ట్ ఆహ్వానించింది జయానంద ప్రభుని. జయానంద ప్రభు యొక్క ఆధ్వర్యంలో గురు మహారాజు గారు ఆయన ఒక మొట్టమొదటి శాన్ ఫ్రాన్సిస్కో రథయాత్రలో పాల్గొన్న తర్వాత అక్కడ ఆయన చూపించిన ప్రేమ ఆనందము తర్వాత వారి జీవితాన్ని మార్చేసి ఈ రోజున ప్రపంచంలో జయపతాక స్వామి గురు మహారాజు గారు ఎలాగా తన యొక్క ప్రభుపాద వారి సేవలు ఎలా చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం అనమాట. అటువంటి జయానంద ప్రభు మరి ఆయన క్యాన్సర్ వ్యాధితో చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఆయన స్వర్గస్థులయ్యారన్నమాట. భగవద్ధామానికి వెళ్ళారు. భగవద్ధామం వెళ్ళినప్పుడు శీల ప్రభుపాదుల వారు ఆయన హృషికేశ్లో ఉన్నారండి. హృషికేశ్లో ఉన్నప్పుడు ఆయన చాలా దుఃఖానికి కోల్పోయారు, చాలా దుఃఖపడ్డారన్నమాట. దుఃఖపడేసి ఆయన ఒక మాట చెప్పారు, అక్కడ శిష్యులందరూ కూడా చెప్పారన్నమాట. ఆయన నేరుగా వైకుంఠానికి భగవంతుడి యొక్క నిత్యధామానికి చేరుకున్నారు చెప్పారు కదా. ఇక్కడ ఈ యొక్క లక్ష్యం ఏంటి? యాంతి బ్రహ్మ సనాతనం అంటే ఆయన స్వయంగా భగవద్ధామం చేరుకున్నారు అని చెప్పేసి గురుదేవులు చెప్పారన్నమాట. అందువల్ల మనం అర్థం చేసుకొని మనం చూసుకున్నట్టయితే పూర్వకాలంలో వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు కానీ పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. కానీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. చైతన్య మహాప్రభు వచ్చి వారి యొక్క తర్వాత భక్తి సిద్ధాంత మహారాజు గారు శీల ప్రభుపాదుల వారు నడయాడిన ప్రాంతంలో మనము హరినామ సంకీర్తన మరియు ప్రసాద వితరణ అనే యజ్ఞం ద్వారా ఈ ఆధునిక జీవితంలో ఆధునిక కాలంలో ఈ యొక్క బద్ధజీవులందరూ కూడా కల్మషాలన్నీ కడిగి పారేశారు. కాబట్టి మనం నిత్య జీవితంలో ఇంద్రియ గ్రహాన్ని అలవర్చుకొని ఉండాలంటే ఇక్కడ చెప్పినట్టుగా ఒకే ఒక 2 సూత్రాలు ఏంటి? మనము యజ్ఞం మన జీవితాన్ని హరినామ సంకీర్తన, ఎందుకంటే యుగానికి చైతన్య మహాప్రభు ఉద్దేశించిన యజ్ఞదే కాబట్టి హరినామ సంకీర్తన చేయడం, అట్లాగే ఆ కల్మషాలు పోగొట్టుకొని మనము ప్రసాదం భగవత్ కృష్ణ ప్రసాదం స్వీకరిస్తూ మనము భగవద్ధామానికి పరంధామానికి బ్రహ్మ సనాతనం దానిపై వెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఆ విధంగా రేపు రథయాత్ర వస్తుంది. ఈ రథయాత్రలో మనం అందరినీ కూడా ఆహ్వానించాలండి. ఎంతో మందిని ఆహ్వానించి చక్కగా రకరకాలైన ప్రసాదాలు చేసి దారిలో కూడా మనం పెట్టొచ్చు. భగవంతుని నివేదించి ఈ యజ్ఞ ప్రసాదాన్ని కనుక మనం హరినామ సంకీర్తన యజ్ఞం జరుగుతుంటది, కీర్తన జరుగుతుంటది. ఈ విధంగా మనం ఆ యొక్క రథయాత్ర యొక్క యాజమాన్యం వారికి మనం సహకరిస్తూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా మనం సేవ చేస్తూ ఉన్నట్టయితే అదంతా కూడా యజ్ఞమే అవుతుంది. అందువల్ల మీరు అందరూ కూడా ఈ యజ్ఞంలో ఒక భాగం కావాలని చెప్పేసి మనము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఈ యజ్ఞం చేసేటప్పుడు కూడా అండి ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయకపోతే మనకి అది భగవంతుడు స్వీకరించడు. జగన్నాథపురిలో ఒక ఆయన కూడా భక్తుడే, ఒక ఆయన. కాకపోతే ఆయన హైదరాబాద్ ప్రాంతంలో ఉండేవాడు, జమీందారుగా ఉండేవాడు. ఎందుకంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఇది మనం చేసే ప్రతి పని భగవంతుడు అని చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చది తదహం భక్తి ఉపర్వతం అస్నామి ప్రయతాత్మన. ప్రేమతో భక్తితో అర్పించకపోతే స్వామి స్వీకరించడండి. అందుకని రేపు మనం రథయాత్రలో చేసే ప్రతి సేవ కూడాను భక్తితోటి ప్రేమతోటి మనం చేయవలసిన
అవసరం ఉంటుందన్నమాట. ఈ యొక్క జగన్నాథపురిలో ఒక వ్యక్తి ఉండేవాడు, జమీందార్ అన్నమాట. ఆయన భక్తుడు, కానీ బాగా ధనం ఉండటం వల్ల ఏమైందంటే ఆ ధనంలో పుట్టి పెరగటం వల్ల కొద్దిగా అహంకారం బాగా ఉండేది. నేనే గొప్ప, నేనే ఏదైనా చేయగలనని చెప్పేసి ఉండేది అనమాట. ఒకసారి ఆయన జగన్నాథపురి వచ్చారు దర్శించుకోవడానికి. దర్శించుకొని వచ్చి ఆ రోజుల్లో ఏంటంటే మనం చూసామంటే చెప్పన్ భోగ భగవంతుడికి దాదాపు 26 సార్లు అక్కడ పెడతారు. ప్రతి అరగంటకి భోగా పెడతారన్నమాట జగన్నాథపురిలో. మరి ఆ కాలంలో ఎంతగా ఆహారం పెట్టాలన్నా అంటే రకరకాలైన ఇన్ని రకాల చాలా శ్రేష్టమైన వంటకాలతో చేసినట్టు కూడా సుమారుగా ఆ రోజు ఒక 1000 వరహాల దాకా ఖర్చు అయ్యేది. ఇది సుమారుగా 5 సంవత్సరాల జరిగింది అనమాట. అయితే ఆయన వచ్చాడు. వచ్చి ఆ పూజారితో అన్నాడు, ఏమయ్యా మీ జగన్నాథుడు అన్ని రకరకాలు తింటారంట కదా, రకరకాల నైవేద్యం పెడతారంట కదా, సరే ఒక పని చేయండి, నేను 1,00,000 వరహాలు ఇస్తాను. ఈ 1,00,000 వరహాలని ఆ రోజే జగన్నాథుడు పెట్టాలి. మీ జగన్నాథ్ తింటాడని చూస్తాను నేను, ఆయన జగన్నాథుడు జగన్మొత్తం నాథుడు అంటారు కదా, మీరు తింటారా, నువ్వు పెట్టగలవా అని చెప్పి. అంటే ఏంటి, నేను డబ్బులు ఇస్తాను, ఈ డబ్బులు మీరు పెట్టగలరా, అంత ఖర్చు పెట్టగలరా, ఒకే రోజు ప్రసాదానికి వాడాలి, మళ్ళా ఒకరోజే వాడాలి, అది కండిషన్ పెట్టాడు అన్నమాట. పట్టిన తర్వాత అందరిలో ఛాలెంజ్ చేశాడు, మీ జగన్నాథుడు తినగలరా అని చెప్పి. ఆ యొక్క పూజారి గారు వాళ్ళు పాండాస్ ఉంటారు కదా, ఆయన చాలా దుఃఖించాడు. రాత్రిపూట చాలా ఏడుస్తున్నాడు, స్వామి నేను ఎలా మీకు నైవేద్యం పెట్టాలి, 1,00,000 రూపాయల వరహాలతో నేను మీ గౌరవం ఎలా కాపాడాలి, నేను ఎంతైనా ఎంతకన్నా ఖర్చు కాదు కదా, నాకు ఆత్మహత్య చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే మీ గౌరవం లేకపోతే భగవంతుడికి నింద చేస్తుంటే అది నేను చూసి చూడలేను, నేను రేపు ఆయన వచ్చి అవమానిస్తాడు మిమ్మల్ని, జగన్నాథుడు మీరు అని చెప్పేసి ఆయన చాలా కన్నీరు కారుస్తూ ఆ యొక్క భగవంతుడి యొక్క అతని పైన ధ్యానం పెట్టు ఆయన నిద్రపోయాడన్నమాట. నిద్రపోయినప్పుడు ఆ యొక్క కలలో శ్రీ సాక్షాత్ జగన్నాథుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఆ పాండాకి ఇచ్చి, నువ్వు దిగులు చెందకు, ఎవరైతే రేపు ఆ వ్యక్తి వస్తాడో వచ్చినప్పుడు నాకు హతిమోతి కిల్డీ కావాలని చెప్పు అని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట. చెప్పగానే ఆ యొక్క పాండా యొక్క ఆ దిగులు చింత మొత్తం ఒక్క క్షణంలో తీసాడన్నమాట. అలాగే భగవంతుడు భక్తుల యొక్క హృదయస్పందన ఆయన వింటాడండి, ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా ఆయన మనకు స్పందిస్తారన్నమాట. తెల్లారి చాలా అంగరంగ వైభవంగా ఆయన మొత్తం రకరకాలైన ఆర్భాటాలతోటి ఆ యొక్క డబ్బులు తీసుకొని వచ్చాడు, మందిరానికి వచ్చాడు ఆ యొక్క జమీందార్. వచ్చినాక మరేమయ్యా డబ్బులు తీసుకొని వచ్చాను, మరి ఒక్క రోజులో నువ్వు ఈ ధనాన్నంతా జగన్నాథుడికి పెడతావా నువ్వు, మరి సిద్ధమైన ఛాలెంజ్కి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పుడు పాండా చాలా ఉత్సాహంగా ఆ జగన్నాథు యొక్క నామస్మరణ చేస్తూ, చాలయ్యా జమీందారు, నువ్వు నా జగన్నాథుడికి నైవేద్యం నువ్వేం పెట్టగలవు, నీ వల్ల ఏమవుతుంది, నా జగన్నాథుడు నువ్వేం పెట్టలేవు, అయితే మేము ఒక చిన్న కోరిక కోరుతున్నాం, భోజనం అంతా మేము ఏర్పాటు చేసుకుంటాం, ఒక చిన్న పని చేయండి, అది మీరు చాలు, ఇక మీరు మీ 1,00,000 రూపాయలతో చేయించాలని చెప్పేసి ఏం చేయమంటారంటే, నాకు జగన్నాథుడి యొక్క భోజనంలోకి భోగాలోకి ఒక కిళ్ళీ తెచ్చిపెట్టండి. కిళ్ళీగా తెచ్చిపెట్టేస్తానన్నాడు. కిళ్ళీ కావాలి, హతిమొతి కిళ్ళీ కావాలని చెప్పారన్నమాట. ఏంటి హతిమొతి అంటే ఏంటంటే, ఆ కిళ్ళీలో వేసే సున్నం ఏదైతే ఉందో, సున్నము ముత్యాలతో చేసే సున్నము, అది కావాలి. ఈ ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఏనుగు కుంభస్థలంలో. అంటే మనం చూసామంటే చాలా పాములకి ఎక్కడో ఒక మణి ఉన్నట్టుగా ఎక్కడో అరుదుగా ఒక ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అంటే, నాకు ఆ ముత్యాలతో చేసిన కిళ్ళీ కావాలి అని చెప్పేసి పొడి చేసి తీసుకునిరా, మేము ఇప్పుడు చాలా గొప్పోడు నువ్వు, చాలా నేను విరవిగా కదా, ఆ ముత్యం తీసుకొనిరా అని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్పగానే ఆ యొక్క జమీందారుకి ఒక్కసారిగా ఆయనకి అహంకారం మొత్తం దిగిపోయింది. ఎందుకంటే కిళ్ళి ఆ యొక్క ముత్యం అనేది ఏనుగు కుంభస్థలంలో దొరుకుతుంది, అది కూడా రేరుగా దొరుకుతుంది. మరి ఈ యొక్క ఏనుగులన్నీ కూడా ఏంటి ఎవరి దగ్గర ఉంటాయి, రాజుగారి యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. అప్పట్లో సంపద అనేది ఏంటంటే ఏనుగులు, గుర్రాలు, ఆవులు ఇవన్నీ సంపద కింద భావించబడతాయి. మరి అన్ని ఏనుగులు సంహరించడానికి రాజుగారు ఎందుకు ఒప్పుకుంటాడు, ఇతను సంహరిస్తాడని చెప్పేసి
ఎప్పుడైతే ఆ విషయం ఆయనకి స్ఫురణకు వచ్చిందో వెంటనే ఆయన దిగచోట్ల పట్టేసేసి కన్నీరు కారుస్తూ జగన్నాథ దగ్గరికి వెళ్ళి, ఓ జగన్నాథ, నన్ను క్షమించు, నా అహంకారాన్ని క్షమించు, నేను ఎంతటి తక్కువ జాతిని అంటే, తక్కువ వాడిని అంటే, నేను కనీసం నేను నీకు ఒక కిల్లీని కూడా నేను ఇవ్వలేను, నేను నా యొక్క డబ్బుతోటి చూసుకొని చాలా అహంకారంతో మాట్లాడాను, నువ్వు క్షమించు అని చెప్పేసి అప్పుడు చాలా మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా ఆ పాండా దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా జగన్నాథుడు దేవాదేవుడు భగవంతుడు, ఆయనకి నేనేం ఇచ్చుకోలేని చాలా మామూలు వ్యక్తి, నేను ఆ భగవంతుడు ఇచ్చిన శక్తితోటి, నాకు ఇచ్చిన తల్లిదండ్రుల ఆశతోటి కొద్దిగా ధనం ఉంది, ఏదైనా నేను వారికి నేను పెట్టలేను, కొద్దిగా ఈ ధనాన్ని భగవత్ సేవలో ఏదైనా నా యొక్క కృప చేసి దయచేసి దాన్ని వాడండి అని ప్రేమగా ఆయన వల్ల తిరిగి ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అహంకారం పోయింది, దానికి పోయేసి మళ్ళీ ఆ ధనాన్ని జగన్నాథుడికి చాలా ప్రేమతోటి భక్తితోటి దాన్ని మర్యాదపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఆ పాండాలు దాన్ని స్వీకరించి జగన్నాథుడికి చక్కటి నైవేద్యం చేసి దాన్ని అందరికి కూడా ఆనంద బజార్లో ఉంటుంది కదా, అందరికీ కూడా ఆ యజ్ఞ ప్రసాదాన్ని భోజనంగా పెట్టారన్నమాట. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే రథయాత్రలో జరగవచ్చు, రేపు ఏదైనా ఫండ్స్ ఇచ్చినా ఏం చేసినా ప్రతిదాన్ని భగవత్ ప్రీత్యర్జము ఒక యజ్ఞంలా భావించి, మనం ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారనుకోండి, మనం ఎంతో కష్టపడితే కానీ యజ్ఞంలా జీవితాన్ని మనం చేస్తేనే ఆ డబ్బుల్ని మనం భగవత్ సేవలో, అంటే నాకు భగవంతుడు ఇచ్చాడు, తిరిగి నేను భగవంతుడికి అర్పిస్తున్నాను అనే భావంతో కనుక రథయాత్ర ప్రతి ఒక్కళ్ళు సేవ చేస్తారు, రకరకాల సేవలు చేస్తారు, పూలు కుట్టే సేవలు, ప్రసాదం సేవలు, రకరకాల సేవలు, ఆన్లైన్లో సేవలు, ఎన్నో విధంగా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా యజ్ఞంలో భావించి యొక్క సేవ చేయాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ఫస్ట్ మీరు 1 నుంచి 15 దాకా దేనికి సంబంధించి అన్నారండి శ్లోకాలు? ఏమండి? 1 నుంచి 15 దాకా ఈ దివ్య జ్ఞానం అధ్యాయంలో దేనికి సంబంధించి అన్నారు? అంటే మనకి భగవంతుడు తన యొక్క జ్ఞానాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని చెప్పారు కదా, అంటే సూర్యదేవుడికి మనువు నుంచి ఎలా వచ్చిందో మొత్తం ఆయన ప్రాసెస్ చెప్పారు కదా మనకి, రాజర్షికి ఎలా వివరించామని చెప్పేసి అది. ఓకే, హరే కృష్ణ. రాజర్షికి ఆయనకి ఇప్పుడు ఆయన అర్జునుడు రాజర్షి కదా, అందుకే రాజర్షికి చెప్పిన ఈ యొక్క భంగమైన కనబడుతోంది, 12 కోట్ల సంవత్సరాల క్రితం నేను చెప్పానని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఎలా నేను అవతరిస్తానని చెప్పేసి కూడా మొత్తం నాకు గుర్తుంది, నీకు గుర్తు లేకపోయినా అని చెప్పేసి ఈ విధంగా అన్ని శ్లోకాలు చెప్పుకుంటూ దాదాపు 5 శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారన్నమాట స్వామి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ప్రణ. ఆ తిమోతి కథ స్టోరీ చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. అహంకారం ఎంత ఇదో చెప్పుకొచ్చారు, చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ప్రణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా మీరు చెప్పినట్లు జయానంద గురువు గారు, ఆయన గారి యొక్క కరుణ వల్ల, కృప వల్ల ప్రతి సంవత్సరం మనం చక్కగా రథయాత్ర చేసుకుంటున్నాం ప్రభుజీ. ఇంకోటి విన్నాను ప్రభుజీ, అది వాస్తవమేనా? జయానంద ప్రభుజీ గారు రథాన్ని తయారు చేస్తుంటే గురు మహారాజ్ గారు వెళ్ళి ఆయనకి కొద్దిగా మేకులు అవి అందిస్తేనే దానికి క్రెడిట్ మొత్తం కూడా ప్రభుపాదుల వారితో మొత్తం కూడా ఈ అబ్బాయి చేశాడు జయానంద్ ప్రభుజీని అని చెప్పేసి క్రెడిట్ మొత్తం ఇచ్చారని చెప్పి విన్నాం ప్రభుజీ. అంతేనా ప్రభు? అంతేనండి. అతనికి మేకులు కొట్టడానికి చెక్క మేకులు ఎన్ని కొడుతూ ఉంటే ఆ పని చాలా నచ్చింది ఆయనకి. పని నచ్చిన తర్వాత మొత్తం చేసిన తర్వాత ప్రభుపాద దగ్గర తీసుకెళ్ళి, అసలు నేను ఏం చేయలేదు, మొత్తం ఈ అబ్బాయి చేశాడని చెప్పినప్పుడు, అంటే వైష్ణవుడి యొక్క మానసిక స్థితి ఇలా ఉంటుందా, నేనేం చేయలేదు, వరకు అందించాను అంటే ఆయన నిరంతరం రథం చేయడానికి వెంటనే ఒక రోజులో అవ్వదండి, చాలా కష్టంగా చేయాలన్నమాట కొన్ని. అప్పుడే అన్ని తన యొక్క చేసినప్పుడు అంటే అబ్బాయి యొక్క శ్రద్ధకి మొత్తం వైష్ణవుల యొక్క ఎప్పుడు ఉంటుందంటే, వైష్ణవుల యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే మొత్తం క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. భగవంతుడు కూడా చూడండి, అంతా చేసి అర్జెంటుగా క్రెడిట్ మొత్తం ఆయనకి ఇచ్చేసారు కదా, మరి ఆయన భక్తులు కూడా అలాగే ఉంటుంది కదా. అందుకని క్రెడిట్ మొత్తం గురు మహారాజుకి ఇచ్చిన తర్వాత ఆ గురు మహారాజు చాలా మార్పు, చాలా సంతోషం ఇచ్చి ఆ వైష్ణవుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో, వైష్ణవ ప్రేమ ఎలా ఉంటుందో ఆ ప్రేమతో ఆయన జయానంద ప్రభుతోటి చాలా అటాచ్మెంట్ ఉండేది అనమాట. అందుకని ఆ విధంగానే తద్వారా గురు మహారాజు ఇస్కాన్లోకి రావడానికి ఒక బీజం పడింది ఆ రథయాత్రలో. అందువల్ల ఒక్కొక్క సందర్భంలో ఎక్కడ ఎవరు ఎలా వస్తారో మనం చెప్పలేం. ఎందుకంటే వైష్ణవులు ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఆచరణాత్మకంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
ఆ పరమ పూజ్య రాధానాథ్ మహారాజు యొక్క జీవిత చరిత్ర ఉంది. అమ్మ ఒడిలోకి పయనం జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రలో రాధానాథ్ మహారాజు గారి యొక్క లైఫ్ స్టోరీ మనం చూసినట్లయితే చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందన్నమాట. దాంట్లో ఒక చిన్న సెంటెన్స్ ఉంటుందన్నమాట. ఎట్లాగంటే ఒకసారి కొంతమంది ఇప్పుడు భక్తులు అంటే అప్పుడు ఆయన విదేశీయుడు కదా, ఆ బృందావనంలో ఉండేవాడు. బృందావనంలో ఉన్నప్పుడు వేరే అతను అమెరికా నుంచి ఒక అతను వస్తాడు అన్నమాట బృందావనం. వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక కెమెరా ఉండేది. ఆ కెమెరా ఉంటే కెమెరాలో రీల్స్ అన్నీ అయిపోయినాయి. ఒక్క ఫిల్మే ఉందన్నమాట. ఒక్క ఫిల్మ్ ఉంది. అప్పట్లో దొరికే కాదు కదా ఇవన్నీ కూడాను. ఆ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్, దాన్ని ఫోటో తీద్దామని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాడు అనమాట. అయితే కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వైష్ణవులు వచ్చారు కొంతమంది ఆ బృందావనానికి. వచ్చినప్పుడు కెమెరా చూడగానే, ఇప్పుడంటే కెమెరాలు ఇవన్నీ చాలా తేలిగ్గా ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో చాలా గొప్ప విషయంలాగా ఉండేది అనమాట ఫోటో తీయడం అని చెప్పేసి. అప్పుడు రాధానాథ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి రిచర్డ్స్ ఆయన పేరు, అప్పుడు నాకు ఒక ఫోటో తీవా అని చెప్పేసి బతిలాడనమాట. బతిలాడగానే వాళ్ళిద్దరు సైక్ చేసుకున్నారు. ఈ ఫోటోలో లేదు, ఇంకొక ఫోటోనే ఉంది, తీయటానికి చాలా అప్రూపణ చిత్రం కోసం ఉంచాను, ఏదో కొంచెం తీసినట్టుగా చేయని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత రాధానాథ్ మహారాజు ఆయన రిచర్డ్స్ పేరు ఆ ఫోటో తీస్తున్నట్టుగా యాక్ట్ చేశాడు అనమాట. తీసిన తర్వాత యాక్ట్ చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క వైష్ణవుడు ఎవరైతే ఫోటో తీయించుకున్న వ్యక్తి ఒకసారి కూర్చొని కన్నీరు గారుస్తున్నాడు అనమాట. కన్నీరు గారుస్తుంటే అప్పుడు ఈయన రాధానాథ్ మహారాజు రిచర్డ్స్ అని వెళ్ళారన్నమాట. వెళ్ళి, ఎందుకు మీరు అట్లా ఏడుస్తున్నారంటే, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుని ఎలా అవమానిస్తాడు? ఒక వ్యక్తి, ఇది బృందావనం, భగవంతుని ప్రేమ భూమి, లేదని చెప్పాలి, అంతేగాని మోసం చేస్తావు నువ్వు. నన్ను ఫోటో తీస్తూ యాక్ట్ చేస్తున్నట్టుగా నువ్వు తీశారు, మీ ఇద్దరు సైక్ చేసుకొని, అది నన్ను అవమానించడం కాదా? ఒక భక్తుని ఎలా మీరు అవమానిస్తారు? అట్లాగా ఒక వైష్ణవుడి యొక్క ప్రవర్తన ఇదేనా నువ్వు నేర్చుకుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన చెప్తూ ఆయన వెళ్ళిపోతాడనమాట. ఆ రోజు ఆ మాట రాధానాథ్ మహారాజు మీద చాలా ప్రభావం చూపించింది అనమాట. అంటే ప్రతి చిన్న విషయంలోనూ మనము చాలా జాగ్రత్తగా మన నడవడికతోటి పెద్దగా మనం కార్యక్రమాలు చేయకపోయినా సరే చిన్న ఆచరణాత్మక నడవడిక ద్వారా ఎదుటి వ్యక్తిని మనం మార్చవచ్చు. ఇందాక మనం మీరు చెప్పినట్టుగా జనానంద ప్రభు రేట్లు మొత్తం ఆయనకి ఇవ్వటం వల్ల ఏంటంటే, గురు మహారాజు ఆయన చాలా సంతోషించి, ఈ సేవ అంటే ఇలా ఉంటుందా, సేవ అంటే మొత్తం మనకే ఇస్తా, ఏదైనా ఆ సిచ్యువేషన్లో ఆయన చూపించిన ప్రేమ వల్ల ఆయన తిరిగి ఇస్కాన్లోకి వచ్చి ఈ రోజున ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద ప్రపద సేవ చేయడానికి అవకాశం మనకు కలిగింది. అందువల్ల మనం దీంతో అర్థం చేసుకోవాల్సింది, మన నడవడిక ద్వారా, ఆచరణాత్మక నడవడిక ద్వారా చాలా మంది హృదయాల మీద మనం మార్పు చూపించవచ్చు. అంటే కృష్ణ భక్తులుగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మనం అర్థం చేసుకోవాలండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వైష్ణవులు ఎలా ఉంటారు? వాళ్ళు ఏ చిన్నదాన్నైనా చాలా ఆలోచిస్తారు, ఏ ప్రతి విషయాన్ని కూడా లోతుగా తీసుకొని అధ్యయనం చేస్తారనేది మీరు చెప్తే బాగా అర్థమైంది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. చాలా రోజుల తర్వాత మనందరూ కూడా కలుసుకున్నాం. మళ్ళా చాలా గ్యాప్ వచ్చింది. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఈరోజు ఎవరైనా ప్రభుజీ చాలా గ్యాప్ వచ్చింది, చాలా మీరు వచ్చారు. అవును, ఒక నెల 10 రోజుల దాకా గ్యాప్ వచ్చింది కొంచెం. మళ్ళీ కంటిన్యూస్ గా మళ్ళీ మనం చేసుకుంటూనే ఉంటాము. ఈ రోజు మన యొక్క భక్త సమూహంలో ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, లేదా ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి అన్నున్నా సరే వారందరికీ కూడా ఈ హరినామ సంకీర్తన ద్వారా, హరే కృష్ణ మహామంత్రం ద్వారా వారి జీవితాల్లో ఆనందం వెలవాలని, అంతిమంగా కృష్ణ భక్తిలో కృష్ణ ప్రేమ వారికి వచ్చేసేసి తిరిగి సనాతనం, బ్రహ్మ సనాతనం అంటే భగవద్ధామం వైపుగా వారి కార్యకలాపాలను జరగాలని ప్రార్థిస్తూ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, గురు మహారాజ్ గురించి 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేద్దాం.
హరే అట్లా కృష్ణ ప్రభుజీ. అందరి యొక్క నాకు సోమవారము భక్తి ఆపరేషన్ ఉంది ప్రభుజీ. సోమవారం నాకు ఆపరేషన్ ఉంది ప్రభుజీ. కొంచెం బ్లెస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. అందరి యొక్క కోరికలు అందరి యొక్క, ఎందుకంటే మనం హరినామ సంకీర్తనలోనే అన్ని దీంట్లోనే ఉంటాయండి. అందుకని ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ యొక్క నామప్రభు మన జీవితంలో ఆయన దివ్యనామం ద్వారా మన యొక్క అందరి హృదయాలు సుస్థాపితం కావాలి భగవత్ప్రేమలో అని ప్రార్థిస్తూ 3 సార్లు హరే కృష్ణ మంత్రము అందరము. ప్రభుజీ భక్తినాథ్ ఠాగూర్ గారిది డిసిప్లినెన్స్ డే అంట కదా ప్రభుజీ, ఈరోజు భక్తినాథ్ ఠాగూర్ గారిది కూడాను వినోద్ ఈరోజు. హరే కృష్ణ స్టార్ట్ చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ రామ హరే రామ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత వాంఛాకల్పతరుభ్యశ్చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ మహామహోత్సవాలకి జై. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ అండి.